అనకూడదు. అలాగే సామెతల్లో కూడా 5 పోతులు ఉన్నాయి. మొదటి పోత ఏంటంటే సోమరి పోతు, రెండవ పోత ఏంటంటే తిండిపోతు, మూడవ పోత ఏంటంటే త్రాగుపోతు, నాలుగో పోత ఏంటి నిద్రపోతు, ఐదవ పోత ఏంటి తిట్టుబోతు. ఇవన్నీ 5 పోతులు. ఇవి కూడా తిరుగుతూ ఉంటాయి అక్కడ. మనలో ఈ 5 టైపులో ఏ టైప్ ఉందంటారు? ఒకటోదే, రెండవదే, మూడవదే, నాలుగవదే, ఐదవదే? మీరు జవాబు చెప్పకపోతే నేను చెప్తా, అప్పుడు మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. బహుశా 5 ఉన్నాయంటే తప్పు కాదేమో. దాంట్లో మొదటిది ఎక్కువ ఉంటే సోమరితనం. దేవుడు సోమరితనాన్ని ఆశీర్వదించలేడు, అది దేవుడికి ఇష్టం ఉండదు. యవనస్తులు చలాకిగా ఉండాలా, చురుకుగా ఉండాలా. తెలుగులో ఒక సామెత ఉంది కదా, ఏళ్ళు చూపిస్తే అస్తం మింగేటట్లు ఉండాలా. ఒక చిన్న పని చెప్తే అమ్మాయి అక్కడికి ఏదో గ్లాస్ ఉన్నట్టుందంటే గ్లాస్ ఒకటి తీసి అక్కడ పక్కన వేయకూడదు, మిగతావన్నీ సర్దాలా, మిగతా పనులు చేయాలి. ఇంకేముంది మమ్మీ, అమ్మాయి హాస్టల్ నుండి ఇంటికి వస్తే తల్లి తండ్రి మైమర్చిపోవాలి. దేవత మా ఇంట్లో ఈరోజు దిగింది ప్రభా, సెలవులు పొడిగించేటట్లు సహాయం చేయనలా. దానికి పైపెచ్చు నువ్వు ఇంటికి వెళ్ళి ఫుల్గా తిని దండగా నిద్రపోతూ అమ్మ నాయన ఇరుగు పొరుగు అందరినీ తిడతా ఉంటే వాళ్ళు అనుకుంటారు ప్రభా ఈ దయ్యం పోయేటట్లు తొందరగా కాలేజ్ తెరిపించు. దిస్ ఈజ్ ట్రూ. ప్రాక్టికల్గా నేను చెప్పేది సరదా కొరకు చెప్పట్లేదు. కొంతమంది యవనస్తులు అలాగున్నారు. తల్లిదండ్రులు మా పిల్లలు సెలవులకి ఇంటికి వస్తే ఎంత బాగుండని ఆశపడుతున్నారా? ప్రభువా సెలవులు రాకపోతే బాగుండు, మేమైనా అక్కడికి వెళ్తే బాగుండు. ఎందుకక్క అలాగా? అయ్యో బ్రదర్ వాడు వస్తే ఇంకేమైనా ఉందా, అయ్యో బ్రదర్ అమ్మాయి వస్తే ఇంకేమైనా ఉందా, కొడుకే కూతురే కానీ వస్తే ఉండలేరు. ఎందుకని? వారు సోమరిపోతులుగా ఉన్నారు. ఒక ఊరిలో ఒక పోటీ పెట్టాడంట. ఊరంతట్లో ఎవరు సోమరిపోతా గుర్తుపెట్టడానికి. మొత్తానికి ఒక 3 దొరికినారు వాళ్ళకి. ఆ 3కి సన్మానం చేయడానికి ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి కలెక్టర్ని, ఎస్పీని, డిస్టిక్ ఆఫీసర్ని అందరిని పిలిచినారు. పిలిస్తే ఎవరో యాంకర్ చేసిన అలాంటి వాడు ఉంటాడు కదా, ఒకడు యాంకర్ చేస్తే మన జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో సోమరితనానికి నిలువెత్తటి పదం గల వ్యక్తి ప్రైజు ఎవరికి పోతుందని మీరు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను పేరు ప్రకటించబోతున్నాను అని ప్రకటించినాడంట. పేరు ఎక్స్ అని. ఎక్స్ అని ప్రకటిస్తే ఆయన కూడా వెనక కూర్చొని ఉన్నాడు. అప్పుడు యాంకర్ అనౌన్స్ చేసిన తర్వాత ఆయన వచ్చి రండి బ్రదర్ ప్రైజ్ తీసుకుంది రండి అని అంటే కలెక్టర్ గారు లేచి ప్రైజ్ పెట్టుకొని రెడీగా ఉన్నాడు. ఇది ఎవరిదో వ్యాలెట్ మరి తెలియదు, ఇక్కడే పెట్టేశారు స్టార్టింగ్ నుండి అంటే ఆయన అన్నాడంట పక్కనంతా, అక్కడ దాకా వెళ్ళి నేను ప్రైజ్ తీసుకోలేను, మీరు వెళ్ళి తీసుకురాపోండి రా అన్నాడంట. ఎంత సోమరి చూడు. ప్రైజ్ వచ్చినా కూడా తీసుకురావటానికి కూడా ఓపిక లేనంత సోమరులు బహుశా ఉంటారు. క్రైస్తవ్యం సోమరితనం వ్యతిరేకం. ఈ రెండు ఒకే కత్తిలో ఇమ్మడవు, ఒకే దగ్గర కుదరదు. సోమరులు దేవునికి ఇష్టం లేదు. మీరు ఆదికాండము నుండి చూడండి, యోసేపు సోమరిగా లేడు, రూతు సోమరిగా లేదు, ఎస్తేర్ సోమరిగా లేదు, షద్రక్ మెషక్ అబేద్నెగోలు సోమరులుగా లేరు. మీ యూత్ క్యాంపు నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత పూర్తిగా మారాలా. పూర్తిగా మారాలంటే పోకు మునిపే చాలా బాగున్నావు అమ్మాయి, పోయి వచ్చిన తర్వాత ఇంత మారేవేమీ అనకూడదు. పోకు మునుపు ఇలాగున్నావేంటి, ఇప్పుడు పోయి వచ్చిన తర్వాత ఎలాగయ్యావు, ఇంత సంతోషము, ప్రభుకు స్తోత్రాలు. ఈ గరేజీమ్ యూత్ క్యాంప్ ఈ సంవత్సరం కొంతమందినైనా నిత్యత్వం కొరకు సిద్ధపరచాలనే దేవుని యొక్క ఉద్దేశం. ఈ ప్రిపరేషన్ ఈ రోజుకి రేపటి కొరకు కాదు, ఈ చదువుకే, ఈ పెళ్ళిళ్ళకే, ఈ జీవితకాలం మాత్రమే కాదు. దిస్ ప్రిపరేషన్ ఈజ్ ఫర్ ఎటర్నిటీ. నిత్యత్వం కొరకు సిద్ధపాటు. రాబోతరం మీరే సంఘానికి సంఘాలు, మీరే రాబోతరాల్లో గాయకులు, మీరే రాబోతరంలో వాక్యోపదేశకులు, మీరే రాబోతరంలో పరిచారకులు. ప్రతి పరిచర్య దగ్గర ఖచ్చితంగా ఒక గొంగళి ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఎలీషా పరిచర్లోనికి రావాలంటే ఏలియాకు గొంగళి ఎలీషా తీసుకోవాల్సింది మ్యాంటల్, దుప్పటి. ఆ దుప్పటి లేకుండా ఆయన పరిచర్లోనికి రాలేదు. ఇది నాన్న యూత్ క్యాంప్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే దుప్పటి మీకు ఈయటానికి వచ్చిన, దుప్పటి నేను తీసుకుంటా, దుప్పటికి నేను సిద్ధంగా ఉన్నా అనే వారిని దేవుడు వాడుకోవాలని కోరుతున్నాడు. ఆశామాషగా ఉండేవారు కాదు. నువ్వు లేచి ఆ దుప్పటి తీసుకోవటానికి సిద్ధపడితే రాబో తరంలో ఎలాగుంటుందో తెలియదు.
ఏలియాను మించి ఎలీషా ద్వారా దేవుడు అద్భుతాలు చేసినాడు. ఏలియా లేకపోవచ్చు, ఎలీషా లేకపోవచ్చు, ఏలియా దేవుడు ఉన్నాడు, ఎలీషా దేవుడు ఉన్నాడు. యాకోబు తన కుటుంబంతో పాటు లేచి దేవుని మందిరానికి వెళ్ళాడు. 12 మంది కొడుకులతో, కూతురుతో, భార్యలతో, ఇరుగు పొరుగు వారితో మందిరానికి వెళ్ళడం అంత తేలికండి. ఈ దినాన ఉదయం లేచిన వెంటనే నేను వాష్రూమ్లోకి వెళ్తే ట్యాబ్ తిప్పితే నీళ్ళు వస్తున్నాయి, స్విచ్ ఆన్ చేస్తే గీజర్ వేడి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆ స్నానాలంతా ముగించుకొని టేబుల్ దగ్గరికి వస్తేనే ఇక్కడ నీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది. ఇవన్నీ ముగించుకొని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తే వార్డ్రోబ్లో ఏ డ్రెస్ వేసుకోవాలో తెలియని అన్ని కళ్ళు జిగిళ్ళు అనేటట్లు నీకు డ్రెస్సులు కనిపిస్తున్నాయి. అన్నీ వేసుకొని బయటకు వస్తే గరేజ్లో కారు కనిపిస్తుంది, లేదంటే బయటకు వస్తేనే షేర్ ఆటో కనిపిస్తుంది. సమయానికి 9 గంటలు 10 గంటలు అంటే మందిరానికి కాలు పెట్టి యవనస్తులు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? గాడ్ లుక్స్ ఆఫ్టర్ యువర్ పంక్చువాలిటీ అండ్ హార్ట్స్. ఎప్పుడో ఒకసారి వస్తున్నావు, ఎప్పుడో ఒకసారి కూర్చుంటున్నావు, ఎప్పుడో ఒకసారి పోతున్నావు అని అనుకోవద్దు. మీ నాన్నగారు అమ్మగారు లేటుకి రావచ్చు, నువ్వు ముందుకు రావచ్చుగా, సమయానికి రావచ్చుగా, మందిరంలో పని చేయొచ్చుగా. ఒక ప్రొఫెసర్ ఉండేవాడు, ఆయన ఈ మధ్యలోనే ప్రభు దగ్గరికి వెళ్ళాడు, యూనివర్సిటీ ప్రొఫెసర్. ఆయన పని ఏంటో తెలుసా? ప్రతి ఆదివారం మందిరంలో ఏదైనా ఈవెంట్, స్పెషల్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు 5 గంటలకు ఆయన మందిరానికి వచ్చేవాడు. ఆయన పని, ఆయన ఎప్పుడు స్టేజ్ మీద నిలబడి పాటలు, వాక్యము, బోధ, లీడింగ్ అదేం చేయలేదు. ఏం చేసేవాడంటే మందిరం అంతా తనతో పాటు వచ్చిన పిల్లలు వస్తారు కదా, కొంతమంది పిల్లలు, యవనస్తులు, వాళ్ళు ఖాళీగా ఉన్నాడు, వాళ్ళందరితో కలిసి ఆయన మందిరం శుభ్రం చేయించి, చాపలు వేయించి అంత చక్కగా అలంకరించేవాడు. ఈనాడు స్టేజ్ మీద ఉండాలని కోరుకోలేడు. దేవుడు ఆయన పిలిచినాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన పరిచయం ఇప్పుడు మందిరంలో ఖాళీగా ఉంది. ఎవరు చేస్తారు ఇలాగా? ఈ దినాల్లో ఇంత చదివితేనే ఇంత చేస్తారు, ఇంత ఉద్యోగం ఉంటేనే ఇంత చేస్తారు, ఏమి లేకపోతేనే ఇంకా ఇంత చేస్తారు. ప్రభువు చూస్తున్నాడు, నా పని కొరకు వచ్చేవాళ్ళు, నా మందిరం కొరకు వచ్చేవాళ్ళు ఎవరైనా నల్గొండ గరేజీము, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో ఉన్నారా? యాకోబు వలె ప్రభువా నేనున్నా, నన్ను వాడుకో.